నమస్కారం వెల్కమ్ టు 4 PM బులెటిన్ నేను విఎస్ఆర్ మూర్తి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రజాక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ అధికారులతో పవన్ సమీక్ష క్యాంప్ ఆఫీసులో ఉన్నతాధికారులతో జనసేనాని సమావేశం పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేయాలన్న హోంమంత్రి అనిత ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు డిసెంబర్ 31వ తేదీ వరకు సర్వీస్ పొడిగించిన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఫైనలైజ్ చేసిన అధిష్టానం బీసీ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి రేపు వరంగల్ హనుమకొండ జిల్లాల్లో సీఎం పర్యటన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి త్వరలోనే అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ను నియమిస్తుంది సమర్థులైన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నానని సీఎం రేవంత్ కొత్తగూడెం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న భట్టి కొత్తగూడెంలో అనేక ఏళ్లుగా మంచినీటి సమస్య ఉంది శాశ్వత పరిష్కారం చూపామన్న మంత్రి పొంగులేటి కేసీఆర్ రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించిన హైకోర్టు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం లేదు ప్రజలను ఇబ్బంది పెట్టద్దన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాకినాడలో 2 రోజుల పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన పలు శాఖల అధికారులతో వరుసగా సమావేశాలు కాకినాడ జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కుపాదం మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించిన పోలీసులు ప్రకాశం జిల్లాలో చిరుతపులి పట్టివేత చిరుతపులిని బంధించిన అటవీ శాఖ అధికారులు తిరుమలలో మఠాలన్నీ వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి వ్యాసరాజ మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతోందన్న కిరణ్ రాయల్ ఐదేళ్లుగా పంట కాలువలు డ్రైనేజీల ప్రక్షాళన చేయలేదు ప్రతి పైసాకు లెక్క ఉంటుందన్న రఘురామకృష్ణరాజు పొంగనూరులో పెద్దిరెడ్డికి భారీ షాక్ మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు అంతా టీడీపీలో చేరిక అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో విషాదం పిడుగుపాటుకు వడ్డాది భవానీశంకర్ అనే వ్యక్తి మృతి పల్నాడు జిల్లా వినుకొండలో చెట్టును ఢీకొన్న ఇన్నోవా 3 మృతి మరో 5గురికి గాయాలు కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో దారుణం కూతురుతో అసభ్యంగా ప్రవర్తించారని భర్తను చంపిన భార్య మంచిర్యాల జిల్లా బాబురావుపేటలో భూ వివాదం ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన 2 మహిళా మావోయిస్టులు క్యాంపులపై దాడులు రోడ్డు తవ్వకాల ఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి ఆల్ టైమ్ హైలో స్టాక్ మార్కెట్లు 79,000 మార్కును తాకిన సెన్సెక్స్
మరి కాసేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ గుయానా వేదికగా భారత్తో తలపడనున్న ఇంగ్లాండ్.